హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ. మన విధాత టీవీ వీక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా ఆ కాళభైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా గత నెలలో నేను వీడియోలు చేయటం అవ్వలేదు, ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే మన రాజశ్యామల సమేత లక్ష్మీ కుబేర సమేత స్వర్ణాకర్షణ కాళభైరవ దేవాలయాన్ని నిర్మించుకున్నాం. ముఖ్యంగా అందులో రాజశ్యామలాదేవి, లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, అలాగే సర్పరాణి సర్పదోషాలను కూడా తొలగించేటువంటి మాత మానసాదేవి, ముఖ్యంగా మన ఆరాధ్య దైవమైనటువంటి కాళభైరవుడు భైరవీ మాత, అలాగే స్ఫటికలింగేశ్వరుడు, అద్భుతమైనటువంటి స్ఫటికలింగం. ఎక్కడ మనం రాజీ పడకుండా కాశీలో పూజలు చేసి మరి తెప్పించాం. అలాగే సంకటహర గణపతి, ప్రతి నెల సంకష్టహర గణపతి అంటే సంకష్టహర చతుర్థి జరుగుతుంది. సంకష్టహర చతుర్థికి ఈ సంకటహర గణపతి శక్తితో కూడుకున్నటువంటి గణపతి, శక్తిదేవితో కలిసి ఉంటారు. కుడివైపున వారి యొక్క ఈ తొండం తిరిగి ఉంటుంది. అలాంటి గణపతికి మనం పూజ చేసినట్లయితే సకల కష్టాలు కూడా తొలగుతాయి. అలాగే ఎన్ని వరాలు దొరికినా కర్మలు తొలగాలి. కాబట్టి ఈ కర్మలు తొలగాలి అంటే స్ఫటికలింగేశ్వరుణ్ణి అభిషేకించిన పూజ చేసిన కర్మదోషాలన్నీ తొలగుతాయి. అందుకే ఎటువంటి ఇబ్బంది అయినా, అటు వివాహ దోషం కావచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ తప్పకుండా మంచి ఫలితాలు రావటం కోసం ఇంత ఏర్పాటు చేయటం జరిగింది. దీనంతటికీ మీరే కారణం. నాకు ఆర్థికంగా సహాయం చేసిన వారు కావచ్చు, లేదు గురువు గారు ఈ నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలని కొంతమంది ఆ భగవంతుని ప్రార్థించి ఉంటారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని మరొక్క మారు కోరుకుంటున్నాను. అలాగే ఈ దేవాలయం కేవలం అమావాస్య, అష్టమి, పౌర్ణమి ఇలాంటి కొన్ని రోజులలో మాత్రమే తెరవబడుతుంది. ఈ వివరాలు కూడా మీకు ఈ స్క్రీన్ మీద ఇవ్వటం జరుగుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఎప్పట్లాగే మన పీఠంలో జరిగేటువంటి రాజశ్యామల సమేత మహాకాళభైరవ హోమం కూడా ఈ నెల 24నే జరుగుతుంది. ఎందుకంటే 25న అమావాస్య అయినా ఆ రోజు రాత్రికి ఉండటం లేదు. 24వ తారీఖు సాయంత్రమే ప్రారంభం అవుతుంది. కాబట్టి మనం ప్రదోష వేళలో అమావాస్య గడియల్లో చేస్తాము. 24నే జరుగుతుంది. ఈ విషయాన్ని మీ అందరూ గుర్తుపెట్టుకోండి. ఈసారి అద్భుతమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, ప్రతిష్ఠ చేసినటువంటి మన దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిపించటం, స్వామివారి పూజలు కానీ ఇవన్నీ కూడా, అమ్మవారికి కానీ ఇటు స్ఫటికలింగేశ్వరుడికి కానీ అభిషేకం, ఇవన్నీ కూడా జరిపించడం అనేది ఒక విశిష్టమైనటువంటి పరిస్థితి. తప్పకుండా మీరందరూ కూడా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొని లేదా ప్రత్యక్షంగా పాల్గొని అందరూ మంచిని పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే తమ గోత్రనామాలు పంపించడానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సకల దోషాలు కూడా నివారణ చేసుకున్నట్లయితే మీ మనసులోని సంకల్పం తప్పకుండా సిద్ధిస్తుంది. అలాగే ఈ హోమ కార్యక్రమం అనంతరం మరుసటి రోజు ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవ చేయటం జరుగుతుంది. అన్నప్రసాద సేవ కూడా చాలామందికి ఈసారి భోజనాలు పెట్టాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. అలాగే మీకు తెలిసిందే గోసేవ కూడా చేస్తున్నాం. ఇప్పుడు మనం గుడికి అటాచ్డ్గానే గోశాలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. అందువలన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక సిస్టమేటిక్గా చేయాలి, ఒక పద్ధతిగా చేయాలి. అందరికీ ఇందులో ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక చింతనే కాదు, సేవా కార్యక్రమాలు కూడా విస్తృతం చేయాలనేటువంటి నా సంకల్పానికి మీరు తోడుగా ఉంటే ఇంకా ఈ గుడిని, మిమ్మల్ని ఈ దేవాలయం ద్వారా నేను మీ సంకల్పాలని నెరవేర్చి అందరూ బాగుండేటట్టు చేయాలి అంటే మన వీడియోలన్నీ కూడా మీరు లైక్ చేసుకోవాలి. అలాగే
మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన వీడియోలన్నీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరి ఇంకొక మాట ఏమిటంటే, నేను రెమెడీస్ చెప్తున్నాను, కానీ ఎవరూ సరిగ్గా చూడటం లేదు, మెసేజ్లు పెడుతున్నారు. చివరి వరకు చూసినట్లయితే ఆ మంత్రాలు తెలుస్తాయి, అలాగే అవి డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి జూన్ 16 నుంచి 30 వరకు ఈ మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ మేషరాశి వారికి రవి బుధుడు కూడా 3వ స్థానం అయినటువంటి మిథున రాశిలో ఉండటం వలన శుభ ఫలితాలు రాబోతున్నాయని మీకు అర్థం కావాలి. ఎందుకంటే రవి బుధులు బుధాదిత్య యోగం, తృతీయ స్థానంలో ఉండటం మంచి యోగదాయకం. కొంతమంది అనుకుంటారు, మాకు ఏలినాడు శని ప్రారంభమైంది కదా, మాకు అష్టదరిద్రాలు పట్టుకున్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఇంకేమిటి గురువు గారని. కాదు, ముందు ఆ నెగిటివ్ మైండ్ సెట్ని పైకి తీసేయండి. కొంతమంది ఏమిటంటే ఎవరో ఏదో చెప్పి భయపెట్టారని చెప్పేసి ఆ నెగిటివ్గా థింక్ చేయడం మొదలు పెడతా ఉంటారు. ఎప్పుడూ కూడా ఆ యూనివర్స్కి, ముఖ్యంగా ఆ దైవానికి నెగిటివ్ సంకేతం అనేది ఇవ్వద్దు. యద్భావం తద్భవతి అన్నారు. అంటే ఏమిటంటే మీరు ఏదైతే భావిస్తారో అదే మీకు జరుగుతుంది. నాకెప్పుడు ఏమీ లేదు, ఏమీ రాదు అనుకుంటే ఏమీ రాదు, ఏమీ లేదు అనుకుంటే ఏమీ ఉండదు. నాకు అన్నీ వస్తాయి అనుకుంటే తప్పకుండా మీలో ఆ పట్టుదల, కసితో అదే చెప్పబోతున్నాను. ఏమిటంటే మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే మీ పనులన్నీ కూడా సునాయాసంగా జరుగుతాయి. అలాగే సమాజంలో కూడా మీ వ్యక్తిగతమైనటువంటి గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. కాకపోతే ఏమిటంటే కాస్త పెద్దల పట్ల కొద్దిగా మంచిగా మెలగండి. అంతే తప్ప వారు ఏదైనా చెప్తే వెంటనే ఖండించేయటం, లేకపోతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం అంత మంచిదైతే కాదు. ఇక ఆర్థికంగా చూసినట్లయితే కొంతమేరకు పర్వాలేదనిపిస్తుంది. గతంలో మీకు ఎవరైనా బకాయిలు ఇవ్వవలసి ఉంటే కొంతమేరకు వసూలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఖర్చులు అనేవి మాత్రం నియంత్రించుకోవాలి. అనుకోకుండా కొన్ని ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి, వాటి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఎవరైతే మీ సిబ్లింగ్స్ ఉంటారో వారు, అంటే మీ సోదరీమణులందరూ కూడా, సోదరులైనా సోదరీమణులైనా, వారితో కూడా మాట పట్టింపులు ఏమైనా ఉంటే అవి తొలగిపోయే సూచనలు ఉన్నాయి. ఇక స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయాలనుకునే వారికి మీరు ప్రయత్నాలు మొదలుపెట్టండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. అలాగే ఈ పల్లె ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనాలనేటువంటి ఆసక్తి కూడా కనపరుస్తూ ఉంటారు. తప్పకుండా మీ ప్రయత్నం మాత్రం వృధా కాదు. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కూడా సానుకూలంగా ఉంది. కాకపోతే ఇక్కడ సమస్యల్లో ఈ కోర్టు పక్షులు ఉంటారు చూసారా, కోర్టు గురించి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. వారికి మాత్రం కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే అసహనం అనేది మిమ్మల్ని ఒక రకంగా ఒక మైనస్ పాయింట్గా ఉంటుంది. అసహనం అంటే ఇరిటేటివ్గా ఉండటం, ఏది శాంతం వినలేకపోవటం, వెంటనే సమాధానం చెప్పేయటం, ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహనం ఎప్పుడూ కోల్పోకూడదు. పడ్డవాడు చెడ్డవాడు కాదు, వినినంత మాత్రాన్నే మీరు చులకనైపోరు. అందువలన ఎవరైనా ఏదైనా చెప్తే వినండి, మంచి పాయింట్ ఉంటే తీసుకోండి, తప్పే ఉంది. చెడ్డ పాయింట్ ఉందనుకోండి, తీసి పక్కన పెట్టేసేయండి. వారితో మీకు శత్రుత్వం ఎందుకు? అవసరమా శత్రుత్వం? ఆలోచించండి. ఎందుకు మీరు మాట జారి కోరి శత్రువులను పెంచుకుంటూ ఉంటారు? ఇక్కడ ఆలోచించాలి. అలాగే మీ సంతాన ఆరోగ్య విషయంలో కూడా కాస్త కేర్ అయితే తీసుకోవాలి. నిరుద్యోగులు కాస్త మైండ్ పెట్టాలి. మైండ్ పెట్టకపోతే ఉద్యోగాలు కనిపించటం లేదు. చాలా కాన్సన్ట్రేటివ్గా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి. ఇక రాజకీయ నాయకులు చూస్తే యథావిధే. ఇవాళ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అలా ఉన్నట్లయితేనే మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఎప్పుడు దొరుకుతాడా అన్నట్టు ఉంటారు. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఇంకా ఏం చెప్తామండి. అందువలన రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకైతే అనుకూలంగానే ఉన్నాయి ఫలితాలన్నీ కూడా. కాకపోతే బాధ్యతల దృష్ట్యా కొంతమందికి ప్రయాణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా చూసినట్లయితే బాగుంది. మీరు
కొంతమంది వ్యాపార విస్తరణకు కూడా ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఏదైనా నూతన పెట్టుబడులు ఏమైనా పెట్టాలి అనుకుంటే బావుంది. కాకపోతే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోవటం చాలా మంచిది. మీకు జాయింట్ బిజినెస్ చేసే వరకు కూడా అనుకూలంగా ఉంది. అలాగే ఏదైనా ఒక వ్యాపారం కోసం ఎవరితోనైనా సరే మీరు నెగోషియేట్ చేసినా సరే అంతా శుభప్రదంగానే ఉంటుంది. షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులకు అంటే గతంలో మీరు చాలా నిరాశ, నిస్పృహలతో ఉన్నవారికి మాత్రం ఇప్పుడు కాస్త అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉంది. మీ వ్యాపారాలు కూడా డెవలప్ అవుతాయి. కళాకారులకు కూడా కాస్త అవకాశాలు మెరుగుపడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. విద్యార్థులు కూడా కాస్త బెటర్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షలు ఎవరికైనా ఉంటే కాస్త విజయ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా పర్వాలేదు. అలాగే గతంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కూడా కాస్త తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఆహార నియమాలు పాటించడంలో మాత్రం కాస్త నిర్లక్ష్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక ప్రేమికులకైతే అంత పాజిటివ్గానే ఉంది. మరి ఈ రాశి వారికి 17, 21, 25 అనుకూలంగా ఉన్నాయి. 19, 23, 27, 30 తేదీలు మాత్రం కొద్దిగా నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడికి మాత్రం పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కుజుడికి ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలైతే హనుమాన్ చాలీసా పఠించడం కానీ వినటం కానీ చేయండి. ఇంకొద్దిగా మానసిక ధైర్యం పెరుగుతుంది. మరి ఎప్పటిలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, ఆ కాళభైరవ గాయత్రిని చదవటం ద్వారా కూడా మీరు పంచభూతాలను కూడా మీ యొక్క స్వాధీనంలోకి తీసుకోవటం, అలాగే మీ విజువల్ థాట్ కూడా అద్భుతంగా దాన్ని మెటీరియలైజ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ప్రతినిత్యం కూడా ఈ యొక్క మంత్రాన్ని ఉదయం 18, రాత్రికి 18 సార్లు పఠించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.